మహబూబాబాద్ అన్నదాతలు ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాల్ కి 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో వీరు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు పడాల్సి వచ్చేదని, అదే రేవంత్ సర్కార్ వచ్చాక చెప్పింది చెప్పినట్లుగా రైతు బోనస్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు చెప్తున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం కూడా రైతన్నలు ఆనందంగా మునిగిపోతున్నారు. ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు మేనిఫెస్టోలో కింటాకు సన్నధాన్యానికి 500 రూపాయలు ప్రకటించిందో అదంతా కూడా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన వెంటనే వారి అకౌంట్లలో జమ కావడం పట్ల ఎకరానికి సుమారు 10 నుంచి 12,000, 15,000 కూడా ఎకరానికి తమ బోనస్తో పాటు తమ అకౌంట్లలో జమ కావడం పట్ల సర్వత్రా రైతాంగం మొత్తం కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. కోనాపూర్ సంబంధించిన రైతులు ఉన్నారు, రైతులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ బోనస్ మీకు పడిందా? మీరు ఎన్ని ఎకరాలు వరి సాగు చేశారు? నమస్తే అండి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపూర్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకు ఐకేపీ సెంటర్లో పోసిన ధాన్యం కాంట అయిన తర్వాత 48 గంటల్లో కింటకి 320 రూపాయల చొప్పున మెయిన్ డబ్బులు పడ్డాయి. ఈ బడ్డ ఒక వారం రోజులకు మళ్ళీ బోనస్ చెప్పినట్టుగానే వారం రోజులకు క్రెడిట్ అయినాయి బ్యాంకులో. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు మనకు చెప్పినట్టుగానే మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే రైతు భరోసా, రైతు బోనస్ ఇస్తున్నట్టుగా బోనస్ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు ఇచ్చినందుకు రైతులను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. 10 ఎకరాలు సాగు చేసినాను. నాకు మంచిగా వడ్లు పెట్టాక 48 గంటల్లో 2300 రేపడ్డాయి. ప్లస్ తర్వాత 8 రోజులు 6 రోజుల తర్వాత మళ్ళీ 500 బోనస్ పడ్డాయి. మొత్తం ఎంత నగదు? 180 క్వింటాలు పెట్టేసాను నేను. 180 క్వింటాలు పెట్టాను. 180 క్వింటాలకు ఎంత నగదు జమ అయింది? 87,000 జమ అయినాయి. 87,000 జమ అయినాయి. మొత్తం 87,000 రూపాయలు. మరి గత ప్రభుత్వంలో ఎవరు కూడా వరి ధాన్యానికి బోనస్ ఇచ్చిన పరిస్థితి లేదు, కానీ ఈ ప్రభుత్వం రైతుకు నేరుగా తమ అకౌంట్లో జమ చేస్తుంది. దీనిపైన మీరు ఏ విధంగా ఉన్నారు? మేము హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మీరు చెప్పండి, మీకు బోనస్ ఏ విధంగా ఎంత జమ అయింది? మాకు నేను 10 ఎకరాలు సాగు చేసిన, కాకపోతే మొత్తం కాంట పెట్టలే. ఇంకా ఒక 200 బస్తాలు కాంట పెట్టిన. ప్రస్తుతం 200 బస్తాలు కాంట పెడితే నాకు 37,400 బోనస్ రూపకంగా వచ్చినాయి. 1,73,000 రూపాయలు మెయిన్ కాస్ట్ వచ్చింది. ఇంతకుముందు గత 3-4 సంవత్సరాల నుంచి మేము ఇదే ఐకేపీ సెంటర్లో కాంటాలు పెడతాం, కానీ మాకు ఎప్పుడూ సరిగా పెట్టుబడి ఊడి రైతుకి ఏం మాత్రం లాభసాటి లేకుంటుండే. ఈ సంవత్సరం క్రెడిట్ అవుడు, ఈ బోనస్ పైసలు క్రెడిట్ అవుడు కొంతవరకు మాకు ఈ రైతుకు కూలి చేసుకున్న కష్టానికి ఫలితం కొంచెం రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మాకు దీని వల్ల మేము కొంతవరకు రైతులు సంతోషంగా ఉన్నాం. మీరు చెప్పండి, గత ప్రభుత్వం ఎన్నడూ కూడా బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు బోనస్ ఇస్తున్నారని రైతులు చెప్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇస్తాను, బోనస్ ఇస్తాం. ఎంత పడ్డది? నాకు 2 ఎకరాలు పెట్టా, నాకు 17,000 పడ్డాయి బోనస్. గతంలో రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీ ప్రకారం కూడా బోనస్ ప్రకటిస్తుంది. గ్రామాల్లో రైతులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు? నేను ముఖ్యంగా 3 ఎకరాలు వరి సాగు చేశానండి. మాకు కనీస మద్దతు ధర అది ఇచ్చారు. మళ్ళీ 1 వీక్ తర్వాత బోనస్ యాడ్ అయిందండి. చాలా ఆనందంగా ఉంది. ఈ బోనస్ డబ్బులు రావడం వల్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది. గత ప్రభుత్వం మాకు ఇదివరకు ఇక్కడ ఏం రైతు బంధు ఇట్లా ఏది రాకపోయేది. కనీసం మాకు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు రాకుండా మస్తు ఇబ్బంది పడ్డాం, పెట్టుబడి వెళ్ళకపోయేది. కానీ ఇప్పుడు మాకు పండిన పంటకు బోనస్తోని ఎకరానికి 14,000 అధికంగా మాకు రైతు బంధు టైపు ఇక్కడ రైతులకు వర్తిస్తుంది. అందు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి మేము అభినందిస్తున్నాం. గతంలో ఏదైతే మా ఏజెన్సీ మండలాలు ఉన్నాయో మా పోడు భూములకు కూడా కేసీఆర్ గతంలో మనం మోసం చేశారు, పట్టాలు కూడా ఇవ్వలేదు. దీంతోపాటు రైతు బంధు, రైతు బీమా కూడా మాకు వెసులుబాటు కల్పించలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ మా యొక్క పోడు భూములో సాగు చేసుకున్న పంటలకు కూడా ఈ రైతు బోనస్ ఇవ్వడం పట్ల మాకు ఎంతో ఆర్థికమైన భరోసా కనబడుతుంది. మా కుటుంబాల్లో కూడా ఎంతో వెలుగు నింపుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనా మహబూబాబాద్ జిల్లాలో ఈ బోనస్ పండుగ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే యావత్ యంత్రాంగం ఏదైతే జీసీసీ మరియు ఐకేపీ మరియు పిఎస్సిఎస్ ఈ 3 కేంద్రాల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. బోనస్ల పరంపర కూడా కొనసాగుతుంది. రైతుల ఆనందాలను కూడా సంతోషం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో